అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో దారుణం జరిగింది. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపల్ వేధిస్తున్నాడని, అర్ధరాత్రి విద్యార్థుల హాస్టల్లోకి వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రశ్నించిన 5 విద్యార్థులకు ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. దీంతో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ప్రిన్సిపల్ మురళీకృష్ణ, డీజీఎం ప్రసాద్ రెడ్డిలను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మాకు ప్రిన్సిపల్ పెట్టిన బెదిరింపులు అవి తట్టుకోలేక ఆ రోజు వచ్చి ధర్నా చేశాం. మేము శనివారం ధర్నా చేసాము. స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు. స్టూడెంట్స్ అందరూ వచ్చి ధర్నా చేశారు. ఆయన చేసిన పనులు తట్టుకోలేక అందరూ ఒకసారి వ్యక్తం చేశారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి. ఆ రోజు ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అండ్ నెక్స్ట్ ఆ రోజు ఎవరెవరైతే మాట్లాడారో ముందుకు వచ్చి వాళ్ళకి సస్పెన్స్ నోటీస్ ఇచ్చారు. ఆ రోజు న్యూస్ రిపోర్టర్స్ వచ్చారు. దాని తర్వాత ఎస్ఎఫ్ఐ కూడా వచ్చారు. ఎస్ఎఫ్ఐ మెంబర్స్కి ఏం చేశారంటే డీజీఎం సార్ మాట్లాడుకుని వాళ్ళకి పైనుంచి డిఎస్పీ నుంచి పోలీసుల దగ్గర నుంచి ఫోన్ చేపించి వాళ్ళ బ్లాక్ మెయిల్స్ కాల్ చేపించారు. ఎస్ఎఫ్ఐ కూడా మాకు సపోర్ట్ రాలేదు. అండ్ నెక్స్ట్ ఈయన మేము ఆ రోజు ఎవరెవరైతే వెళ్ళామో ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడామో మాకు అందరికీ సస్పెండ్ నోటీస్ ఇచ్చారు. మాతో మాట్లాడిన విషయం ఏంటంటే మీకు ఎవరు పాయింట్అవుట్ చేయరు, మిమ్మల్ని ఏమీ చేయరు, యథావిధిగా కాలేజీకి రండి, యథావిధిగా కాలేజీకి వెళ్ళిపోండి అన్నారు. మేము పొద్దున్నే 10 గంటల కాలేజీకి వచ్చేలోగా 10 గంటలకల్లా మాకు ఈ నోటీసులు చేతిలో పెట్టారు. మా భవిష్యత్తులో ఏమవుతారు అలాగే ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడతాం. మా పేరెంట్స్ అంత దూరం నుంచి ఇక్కడికి చదివిస్తున్నారు. దీనికోసమే చదివిస్తున్నారా? ఇన్ని రోజులు బట్టి మేము బయట కూర్చుంటున్నాం, ఇన్ని రోజులు బట్టి ధర్నా చేస్తున్నాం. దేనికి సార్? మాకు ఎవరు సపోర్ట్ రావట్లేదు, మేనేజ్మెంట్ సపోర్ట్ రావట్లేదు. ఎవరైనా ముందుకు వచ్చేలా మాట్లాడితే ప్లేస్మెంట్స్ ఇవ్వని అంటారు, ప్లేస్మెంట్స్ మీద ఒత్తిడి పెడతామంటారు, జాబ్ చూపించాలంటే బెదిరిస్తున్నారు. మీ పేరెంట్స్ తీసుకొని వచ్చి మీ ప్రాబ్లం చూపిస్తామంటే మెరపట్టుకుని బయటకి ఇంటేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. రాత్రిపూట అమ్మాయిల హాస్టల్లో దూరుతామని చెప్తారు. అన్ని ఆయన రాజ్యం జరుగుతుంది సార్. ఇక్కడ మాకంటూ సపోర్ట్ ఏ సపోర్ట్ లేదు. సో ఇందుకు మేము వచ్చి అందరూ ధర్నా చేస్తాం. ఆయన తీసినంత వరకు ధర్నా ఇలాగా కొనసాగుతుంది సార్. ప్రిన్సిపల్